స్వర్ణ కంచిలో అయితే మేకింగ్ అయితే ఉండదు, ఓన్లీ విఏ మాత్రమే ఉంటుంది అనమాట. 499 నుంచి స్టార్ట్ అయ్యి 1499 వరకు ఉంటుంది. చాలా యూనిక్ గా ఉన్నాయండి. పెద్దగా కావాలి మల్టీ కలర్ స్టోన్స్ లో, మీరు ఏ అకేషన్ కైనా వేసుకోవాలి, ఏ జ్యువెలరీ మీదకైనా మ్యాచ్ చేయాలంటే వీటికి వెళ్ళిపోవచ్చు, బికాస్ మల్టీ కలర్ స్టోన్స్ ఉన్నాయి కదా. ఇయర్ రింగ్స్ లో అయితే న్యూ కలెక్షన్ వచ్చిందండి స్వర్ణ కంచిలో, కొత్తపేట బ్రాంచ్ లో అనమాట. కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది. లైట్ వెయిట్ లో ఉన్నాయి, జుమ్కాస్ లో అండ్ చాంద్బాలీస్ లో ఉన్నాయి, స్టడ్స్ లో కూడా కలెక్షన్ అయితే ఉందన్నమాట. సో ఫస్ట్ అయితే జుమ్కాస్ చూద్దాము. ఫస్ట్ వచ్చేసి 2 స్టెప్ వైజ్ లాగా వచ్చిందండి. మ్యాంగో వచ్చేసింది, కింద ఈ విధంగా పికాక్, అండ్ వచ్చేసి జుమ్కాలో ఏంటంటే ఈ విధంగా పర్ల్ డ్రాప్స్, గోల్డ్ డ్రాప్ ఇవ్వడం వల్ల కొంచెం హెవీగా అనిపిస్తుంది. బ్రైడల్కి అయితే చాలా చాలా బాగుంటాయి. మనకి వెనకాల బటన్ అయితే వస్తుంది అనమాట. సో ఏంటంటే పెయిన్ అయితే అవ్వదు ఇంత వెయిట్ ఉన్నా. ఇవి వచ్చేసి 26.1 గ్రామ్లో ఉన్నాయండి ఈ జుమ్కాస్. నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్ నక్షిలో అనమాట. పైన మనకి పికాక్ డీటెయిలింగ్ వచ్చేసింది, కింద జుమ్కాలో కూడా అమ్మవారు అండ్ పికాక్స్, అండ్ ఇక్కడ కూడా పికాక్ రావడం వల్ల చాలా బాగుంది. అండ్ దీంట్లో ఏంటంటే రూబీస్ ఉన్నాయి కాబట్టి కింద కూడా డ్రాప్స్ అవి ఇచ్చేసారు. ఇవి కూడా యూనిక్గా ఉన్నాయండి, అంటే పెట్టుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ప్రాపర్ నక్షి హారం, మ్యాంగో హారం కానీ లక్ష్మీ హారం ఏదైనా వేసుకున్నా సరే దానికి మ్యాచ్ అయిపోతుంది. ఇవి వెయిట్ వచ్చేసరికి 23.7 గ్రామ్స్లో ఉన్నాయండి, 916 హాల్ మార్క్లో. అండ్ మీకు తెలిసిందే కదా స్వర్ణ కంచిలో అయితే మేకింగ్ అయితే ఉండదు, ఓన్లీ విఏ మాత్రమే ఉంటుంది అనమాట. 499 నుంచి స్టార్ట్ అయ్యి 1499 వరకు ఉంటుంది. సో మీకు ఏది నచ్చినా వెంటనే గ్రాప్ చేసుకోండి, అన్ని ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అంతే, మనకి నక్షి డీటెయిలింగ్లో ఉన్న జుమ్కా అనమాట. పైన స్టడ్లో అమ్మవారు వచ్చారు, రూబీ పోటా వచ్చేసింది. కింద జుమ్కాలో ఏంటంటే పికాక్స్ చాలా బాగుందండి, డీప్ నక్షి కార్వింగ్ ఉంటుంది కదా అట్లా ఇచ్చేసారనమాట. దీంట్లో ఏంటంటే మనకి చిన్న చిన్న గ్రీన్ డ్రాప్తో పాటు పర్ల్ని హైలైట్ చేశారు, దానివల్ల హెవీగా హ్యూజ్గా కనిపిస్తుంది జుమ్కా అయితే. అండ్ ఈ జుమ్కాస్ వెయిట్ వచ్చేసరికి 22 గ్రామ్స్లో ఉన్నాయండి, 916 హాల్ మార్క్లో. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అంతే, డీప్ నక్షిలో ఉన్న జుమ్కా అనమాట. అండ్ పికాక్ వచ్చేసింది, అండ్ మిడిల్లో ఏంటంటే ఒక చిన్న హైలైట్ లాగా ఒక సీజెట్స్ ఎమరాల్డ్ ఇచ్చేసారు. అండ్ కింద వచ్చేసి పికాక్స్ అనమాట. దీంట్లో ఏంటంటే మనకి ఇక్కడ ఏమో అంటే ఒక జుమ్కాలో ఏంటంటే లైన్గా ఇచ్చేసారు పర్ల్స్, గోల్డ్ డ్రాప్స్ అనేవి. దీంట్లో ఏంటంటే అక్కడక్కడ ఇవ్వడం వల్ల ఇది కూడా హెవీగా కనిపిస్తుంది. అండ్ బ్రైడల్కి అయితే చాలా చాలా బాగుంటాయి. ఈ జుమ్కాస్కి సెట్ అయ్యే సెట్ కూడా ఈ స్టోర్లో అవైలబుల్ ఉందండి. సో మీరు వీడియో కాల్తో కూడా అది చూసుకోవచ్చు. లేదు స్టోర్ విజిట్ అయితే కలెక్షన్ అంతా నెక్లెస్లు కానీ హారాలు దీనికి సెట్ అయ్యేలాగా ఏదైనా సరే మీరు తీసుకోవచ్చు. ఇది వెయిట్ వచ్చేసరికి 22.2 గ్రామ్స్లో ఉన్నాయండి, లైట్ వెయిట్లో ఉంది, అండ్ 916 హాల్ మార్క్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, చాంద్బాలి అండ్ జుమ్కా అయితే వచ్చేసింది అనమాట. పైన స్టడ్లో ఏంటంటే నక్షి వచ్చేసి, కింద ఇక్కడ చాంద్బాలి, అండ్ ఇక్కడ వచ్చేసి ఈ విధంగా జుమ్కాని హైలైట్ చేశారు. దీంట్లో ఏంటంటే మనకి ఇక్కడ చాంద్బాలికి కింద ఈ జుమ్కా ఉంది కదండి, అక్కడ మనకి డిటాచబుల్ ఆప్షన్ ఉందన్నమాట. సో మీకు చాంద్బాలి కావాలంటే ఈ జుమ్కా తీసేసుకొని మీరు చాంద్బాలి లాగా కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు వెనకాల చూపిస్తాను, సో ఐడియా వచ్చేసింది. ఇక్కడ మనకి ఈ జుమ్కాకి ఈ స్టడ్కి ఇట్ సైడ్ అట్ సైడ్ హుక్స్ ఉన్నాయండి, అని చూపించేస్తాను. సో మీరు ఈ విధంగా దీన్ని స్టడ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఒక పర్ల్ డ్రాప్ ఇచ్చేస్తారు. ఓకే, మీరు ఈ విధంగా దీన్ని జుమ్కా లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. మల్టీపర్పస్ యూజ్ అండి, 4 వేస్గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, జుమ్కా లాగా ఇది ఇట్లా చాంద్బాలి లాగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఇయర్ రింగ్స్ అయితే స్పెసిఫిక్గా మీరు 4 వేస్గా యూజ్ చేసుకోవచ్చు. చాంద్బాలి, జుమ్కాకి జుమ్కా రెండు కలిపి మొత్తం బ్రైడల్కి కావాలంటే ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇవి వెయిట్ వచ్చేసరికి 27.7 గ్రామ్స్లో ఉన్నాయండి. లైట్ వెయిట్లో మీరు 4 వేస్గా ఈ జుమ్కాస్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. సో స్టోర్ విజిట్ అయితే ఇలాంటి కలెక్షన్ ఇంకా చాలా చాలా ఉందండి స్టోర్లో, సో విజిట్ అయి చూసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇవి చూడండి, ఇది కూడా అంతే, మనకి కుందన్ కాంబినేషన్ లాగా వచ్చేసింది అనమాట. అండ్ దీంట్లో కూడా ఒకసారి చూస్తాను, దీనిలో డిటాచబుల్ ఆప్షన్ అయితే ఏమీ లేదు, యాస్టిస్గా ఉంది. అండ్ ఈ జుమ్కాలో ఏంటంటే పైన మనకి కలుషం ఉంటుంది కదండి, కలుషం డీటెయిలింగ్ వచ్చేసి కింద ఈ విధంగా జుమ్కాస్ హైలైట్ చేశారు. అండ్ జుమ్కాలో కూడా కలుషం డీటెయిలింగ్ ఇచ్చేసారు అనమాట. ఇవి వెయిట్ వచ్చేసరికి 20.5 గ్రామ్స్లో ఉన్నాయండి, 916 హాల్ మార్క్లో. నెక్స్ట్ వచ్చేసి ఇవి చూడండి, ఇది మనకి 3 జుమ్కాస్ అనమాట, స్టెప్ వైజ్గా వచ్చేసినాయి నక్షి డీటెయిలింగ్లో. ఇవి ఏంటంటే 14.9 గ్రామ్స్లో ఉన్నాయండి, బ్యూటిఫుల్ కలెక్షన్. అండ్ ఇవి చూడండి, ఇవి ఏంటంటే మనకి కుందన్ డీటెయిలింగ్ అనమాట, చిన్నవే కానీ క్యూట్గా ఉన్నాయి. కొంచెం షాన్లియస్ టైప్ కావాలి అనుకుంటే దీనికి వెళ్ళిపోవచ్చు. అండ్ దీంట్లో అయితే చేంజబుల్ ఆప్షన్స్ ఏమీ లేదండి, యాజ్ ఇట్ ఈస్గా ఉంది ఈ జుమ్కా అయితే. వెయిట్ వచ్చేసరికి ఈ జుమ్కావి 25.3 గ్రామ్స్లో ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, ఇది లైట్ వెయిట్ జుమ్కాస్ అనమాట. దీన్ని ఫిలిగ్రీ వర్క్ సంథింగ్ ఏదో అంటారు కదా అలా వచ్చేసింది. ఇవి వచ్చేసి 13.7 గ్రామ్స్లో ఉన్నాయండి ఈ జుమ్కాస్. నెక్స్ట్ వచ్చేసి ఓపెన్ అండ్ క్లోజ్ సెట్టింగ్లో ఉన్న జుమ్కాస్ అనమాట, కాకపోతే ఇవి సీజెట్స్, డైమండ్ వర్క్మెన్షిప్ ఉంటుంది కదా సేమ్ అట్లా ఇచ్చేసారు. ఇవి వచ్చేసి 11.8 గ్రామ్స్లో ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి చూడండి, ఇవి సీజెట్స్లో జుమ్కాస్ అనమాట, సేమ్ డైమండ్ వర్క్మెన్షిప్ కాకపోతే సీజెట్స్ ఓపెన్ సెట్టింగ్లో ఉన్నాయి. ఇవి చిన్న జుమ్కాస్ అండి,
ఇదేంటంటే నెట్ వెయిట్ 12 గ్రామ్స్లో ఉన్నాయి. మీకు దీంట్లో పెద్ద సైజ్ కావాలంటే కూడా మీరు చేయించుకోవచ్చు, కస్టమైజేషన్ అయితే అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఈ జుమ్కాస్ చూడండి, ఇది కొంచెం రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి చిన్న చిన్న అకేషన్స్కి కావాలంటే వీటికి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇవైతే మనకి 14.5 గ్రామ్స్లో ఉన్నాయి. సో జుమ్కాస్లో ఈ కలెక్షన్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి చాన్బాలీస్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి చాన్బాలీస్లో ఏంటంటే ఫస్ట్ ఇవి చూడండి, ఇవి పైన అమ్మవారు వచ్చారు ఈ స్టడ్లో, అండ్ ఇక్కడ రూబీ పోటాస్, కింద వచ్చేసి నక్షి డీటెయిలింగ్తో పాటు మనకి ఏదైతే కాసు డీటెయిలింగ్ ఉంటుందో సేమ్ అట్లా ఇచ్చేసారనమాట. లైట్ వెయిట్లో ఉన్నాయండి, చాలా యూనిక్ ఉంది కలెక్షన్. ఇవి వచ్చేసి మనకి 12.4 గ్రామ్స్లో అట్లా వచ్చేస్తున్నాయండి ఈ చాన్బాలీస్. నెక్స్ట్ వచ్చేసి ఇవి సీజెట్స్లో అనమాట, చాలా బాగున్నాయి. ఇవి కూడా ఏంటంటే మనకి హెవీగా కనిపిస్తాయి, అంటే మనకి చాన్బాలి జుంకా లాగా వచ్చేస్తున్నాయి. సో డిటాచబుల్ ఉందో లేదో చూడాలి. యా, డిటాచబుల్ ఆప్షన్ అయితే లేదు, కానీ చాలా యూనిక్గా ఉన్నాయండి. పెద్దగా కావాలి మల్టీ కలర్ స్టోన్స్లో, మీరు ఏ అకేషన్కైనా వేసుకోవాలి, ఏ జ్యువెలరీ మీదకైనా మ్యాచ్ చేయాలంటే వీటికి వెళ్ళిపోవచ్చు, బికాస్ మల్టీ కలర్ స్టోన్స్ ఉన్నాయి కదా. ఇవైతే 18.3 గ్రామ్స్లో ఉన్నాయండి. ఇంత స్టోన్ వర్క్ ఉంది, ఇంత డీటెయిలింగ్ ఉంది, బట్ నేనైతే ఇది ఇంత హెవీ ఉన్నాయి కాబట్టి లైట్ వెయిట్ అనే చెప్తా. నెక్స్ట్ వచ్చేసి లైట్ వెయిట్లో చాన్బాలీస్ అనమాట. దీనిలో ఏంటంటే పోటాస్ వచ్చేసినాయి, రష్యన్ ఎమరాల్డ్ పోటాస్ ఉంటాయి కదా, దాంతోపాటు సీజెట్స్ పర్ల్స్ ఇచ్చేసారు. ఇది వెయిట్ వచ్చేసరికి 8.4 గ్రామ్స్ మాత్రమే అండి, లైట్ వెయిట్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా అంతే, మనకి సీజెట్స్ అట్లా ఇచ్చేసారనమాట. షాన్లియర్ టైప్ లాగా వచ్చేస్తుంది. కొంచెం ఇవి నెక్లెస్లో మీదకి, ఇక్కడ లైట్ వెయిట్ నెక్లెస్ ఉంటాయి కదా, వాటి మీదకి మ్యాచ్ అయ్యేలాగా ఉన్నాయి. ఇవి వెయిట్ వచ్చేసరికి 9.8 గ్రామ్స్లో ఉన్నాయండి ఇవి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇవి చాన్బాలీస్, పైన అమ్మవారు వచ్చారు సీజెట్స్తో, కింద వచ్చేసి చిన్న చిన్న మువ్వలు అనమాట, చాలా బాగుంది పర్ల్ కాంబినేషన్. అండ్ ఇది వెయిట్ వచ్చేసరికి 8.5 గ్రామ్స్లో ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసరికి షాన్లియర్స్ అనమాట, ఇది విక్టోరియన్ ఫినిషింగ్ అంటారు కదా, 18 క్యారెట్లో అట్లా వచ్చింది, బట్ ఇది 22 క్యారెట్లోనే ఉందండి, యూనిక్గా ఉంది. సో స్టోన్స్ ఏంటంటే మంచిగా షైన్ అవుతున్నాయి, అంటే క్వాలిటీ ఆఫ్ స్టోన్స్ యూజ్ చేశారనమాట దీంట్లో. దీని వెయిట్ వచ్చేసరికి అరౌండ్ మనకి 14.5 గ్రామ్స్లో ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి చూడండి, మనకి ఇది 3D ఎంబోజింగ్ అంటారు కదా, అట్లా వచ్చేసింది. పైన ఇక్కడ అమ్మవారు వచ్చారు, చుట్టూ మళ్ళీ సీజెట్స్ వర్క్, అండ్ ఇక్కడ కూడా అమ్మవారు, చుట్టూ ఏంటంటే మళ్ళీ నవరత్న స్టోన్స్ అంటారు కదా, వాటిని యూజ్ చేశారనమాట. కింద వచ్చేసి ఈ విధంగా మనకి రూబీ డ్రాప్స్ని హైలైట్ చేశారు, బ్రాడ్గా అట్లా కనిపిస్తుంది. ఇది మనకి 15 గ్రామ్స్లో ఉన్నాయండి ఇవైతే. నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా అంతే, మల్టీ కలర్ స్టోన్స్ ఉన్నాయి, దాంతోపాటు నవరత్న్స్ ఇచ్చేసారు. సో నవరత్న్స్ ఇంతకుముందు మనం స్టడ్లో వచ్చేది అవే చూసాం, ఇప్పుడు ఏంటంటే ఇట్లా చాన్బాలీలో కూడా డీటెయిలింగ్ ఇస్తున్నాం అనమాట, డిజైన్ చేస్తున్నారు అనమాట. ఇవి వచ్చేసరికి 17.6 గ్రామ్స్లో ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా అంతే, మనకి మల్టీ కలర్ స్టోన్స్ అనమాట, సీజెట్స్తో పాటు పచ్చి సీజెట్ వర్క్తో పాటు ఈ విధంగా నవరత్న్స్ని హైలైట్ చేశారు. ఇవైతే 14.8 గ్రామ్స్లో ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి మనకి కుందన్ లాగా వచ్చేస్తుంది, షాన్లియర్ లాగా, బట్ ఎగ్జాక్ట్గా కుందన్ వర్క్ కాదు, మనకి ఎల్లో ఫినిషింగ్ ఎక్కువ ఉంది. ఇది 9.7 గ్రామ్స్లో ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి ఇయర్ రింగ్స్ అనమాట, లైక్ షాన్లియర్ అని చెప్పను, ట్రెడిషనల్గా అట్లా ఉన్నాయి. అమ్మవారు డీటెయిలింగ్ వచ్చేసింది, 16 గ్రామ్స్లో అట్లా ఉన్నాయండి, 916 హాల్మార్క్లో. అండ్ ఇది కూడా అంతే, ఫిలిగ్రీ వర్క్ అంటారు కదా, అట్లా వచ్చేసింది. ఇది 18.2 గ్రామ్స్ అట్లా వచ్చేస్తున్నాయండి. నెక్స్ట్ వచ్చేసరికి లైట్ వెయిట్లో అనమాట, కొంచెం బడ్జెట్లో వచ్చేస్తే ఇవి వెయిట్ వచ్చేసరికి 7.2 గ్రామ్స్లో ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి చిట్టి చాన్బాలీస్ అనమాట, క్యూట్గా పిల్లలు వేసుకోవడానికి, మీరు కూడా రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి అట్లా. ఇవి అయితే వెయిట్ అండి 7.7 గ్రామ్స్ మాత్రమే. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి కూడా అంతే, చిన్నవి ఇయర్ రింగ్స్ క్యూట్గా ఉన్నాయి, ఇవి 8.3 గ్రామ్స్లో ఉన్నాయి, 916 హాల్మార్క్లో. నెక్స్ట్ వచ్చేసి ఇంకొన్ని ఉన్నాయి, అవి కూడా చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇవి చూడండి, ఇవి చిన్నగా ఇయర్ రింగ్స్ అనమాట, రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి 5.5 గ్రామ్స్లో ఉన్నాయి, లైట్ వెయిట్లో. నెక్స్ట్ వచ్చేసరికి ఇవి మల్టీ కలర్ స్టోన్స్తో ఉన్నాయండి, ఇవి కూడా రెగ్యులర్గా యూజ్ చేసుకోవచ్చు. ఇది కూడా 5.4 గ్రామ్స్లో అట్లా వచ్చేస్తాయి ఇవి. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఏంటంటే మనకి విక్టోరియన్ ఫినిషింగ్ అంటారు కదా, 18 క్యారెట్లో ఏదైతే డీటెయిలింగ్ వస్తుందో అది, కాకపోతే 22 క్యారెటే. వెయిట్ వచ్చేసరికి 13.2 గ్రామ్స్లో ఉన్నాయి. అక్కడ మనకు తెలిసిందే కదా, స్టోన్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట, దాంట్లో సాలిడ్ కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి చూడండి, ఇది డీటెయిలింగ్ డిఫరెంట్గా ఇచ్చేసారు అమ్మవారు, అండ్ ఇవి షాన్లియర్స్ లాగా కొంచెం లాంగ్ ఇయర్ రింగ్స్ లాగా వచ్చినాయండి, ఇవి 12.7 గ్రామ్స్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవి చూడండి, బ్లాక్ స్టోన్స్ అనమాట, లైక్ బ్లాక్ బీడ్స్కి అట్లా యూజ్ చేసుకోవడానికి. చాలా మందికి ఇలాంటివి ఇష్టం ఉంటాయి, నాకు కూడా ఇష్టమే. సో నాకు కూడా ఇలా కావాలని ఉంది, ఫ్యూచర్లో నేను కూడా ప్లాన్ చేస్తాను వీటి కోసం. సో మీకు అట్లా ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే దీనికి వెళ్ళిపోవచ్చు, చాలా బాగున్నాయి, లాంగ్ ఇయర్ రింగ్స్ లాగా 7.2 గ్రామ్స్లో ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇవి చూడండి, ఇది రూబీస్ అనమాట, బాగుంది, ఇది కొంచెం డిఫరెంట్గా మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకోవడానికి, కిడ్డీ పార్టీస్కి, చిన్న చిన్న అకేషన్స్కి వేసుకోవాలనుకుంటే కూడా వాటికి యూజ్ అవుతాయి అనమాట. ఇది 4.9 గ్రామ్స్ అండి, లైట్ వెయిట్లో 5 గ్రామ్స్ బిలో వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవి చూడండి, 4.8 గ్రామ్స్లో, ఇది వచ్చేసి అరౌండ్ 6.4 గ్రామ్స్, ఇవి వచ్చేసి 6.6 గ్రామ్స్. ఏదైతే ఓపెన్ క్లోజ్ సెట్టింగ్ ఉంటుందో సేమ్ అట్లానే ఉంది, కానీ ఇక్కడ రూబీ హైలైట్ అయింది అనమాట.
నెక్స్ట్ వచ్చేసి చిట్టి చాంద్బాలీస్, ఇంతకుముందు చూసినాయి సేమ్ అలా వచ్చేసింది. ఇవైతే 5.1 గ్రామ్లో ఉన్నాయండి చాంద్బాలీస్. నెక్స్ట్ వచ్చేసి ఇది శాండియర్స్ లాగా, ఇది చూడండి ఇది డిఫరెంట్గా ఉంది. ఇది మనకి అరౌండ్ 4.4 గ్రామ్స్ అట్లా వచ్చేస్తుంది. ఇవి ఏంటంటే విక్టోరియన్ ఫినిషింగ్లో ఉన్న ఇయర్ రింగ్స్ అనమాట, స్టడ్ లాగా వచ్చేస్తుంది, చాలా బాగుంది. ఇది వెయిట్ వచ్చేసరికి 15.5 గ్రామ్స్లో ఉన్నాయి. ఇవి షాండియర్ లాగా వచ్చినాయండి, మిడిల్లో ఎమరాల్డ్ వచ్చేసింది అనమాట, కార్వర్డ్ ఎమరాల్డ్, దానిపైన గోల్డ్ డీటెయిలింగ్. 7.5 గ్రామ్స్ ఉన్నాయి. అండ్ ఇది కూడా అంతే సేమ్, మనకి ఏదైతే విక్టోరియన్ ఫినిషింగ్లో ఉందో అట్లా ఇచ్చేసారు. ఇది 13.6 గ్రామ్స్లో ఉన్నాయి, సాలిడ్ ఉన్నాయి అనమాట ఇవి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కొన్ని స్టడ్స్ చూద్దాం. సో ఇప్పుడైతే స్టడ్స్ అండి, మనం ఇయర్ రింగ్ సెగ్మెంట్లో జుమ్కాస్ చూసాం, చాంద్బాలీస్ చూసాం, కొన్ని షాండియర్ టైప్ చూసాం. ఇప్పుడు ఏంటంటే స్టడ్స్ అనమాట. ఇది విక్టోరియన్ ఫినిషింగ్ లాగా వచ్చేసింది, రచన ఎమరాల్డ్, చుట్టూ మళ్ళీ సీజర్స్, మోజోనైట్స్, కింద పర్ల్ డ్రాప్. నెట్ వెయిట్ వచ్చేసి 6.8 గ్రామ్స్ ఉందండి. నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లాక్ బీడ్స్కి ఇయర్ రింగ్స్ యూజ్ చేస్తాం కదా, లైక్ బ్లాక్ బీడ్స్ తోటి ఇయర్ రింగ్స్ అని అట్లా అనమాట. మిడిల్లో చిన్న అమ్మవారి డీటెయిలింగ్ వచ్చి చుట్టూ బ్లాక్ బీడ్స్, ఇవన్నీ గజ్జల్లాగా అల్లినాయండి, చాలా బాగుంది. అండ్ స్టడ్ లాగా పెట్టుకోవాలంటే మంచి ఇయర్ రింగ్స్ అనమాట. ఇవి మనకి 6.1 గ్రామ్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇవి చూడండి స్టడ్స్, ఇది కూడా ఏంటంటే విక్టోరియన్ ఫినిషింగ్ ఉంటాయి కదా సేమ్ అట్లా అనమాట, కాకపోతే ఎల్లో గోల్డ్ పాలిషింగ్లో ఉంది. మీకు డార్క్ యాంటిక్ పాలిషింగ్, విక్టోరియన్ పాలిషింగ్ కావాలంటే అలా కూడా మీరు కస్టమైజ్ చేయించుకోవచ్చు, ఆప్షన్ అయితే ఉంది. ఇది ఏంటంటే 11 గ్రామ్స్లో ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి నవరత్న స్టడ్స్ అండి, దీనికి చిన్న హ్యాంగింగ్ ఇచ్చేసారనమాట. ఇవి మనకి 7.2 గ్రామ్స్లో ఉన్నాయి. ఇదైతే 5.8 గ్రామ్స్లో స్టడ్స్, ఇది రెగ్యులరే, మీకు ఐడియా ఉన్నట్టు నేను ఇంతకుముందు కూడా ఇట్లాంటి కలెక్షన్ చూపించాను. నెక్స్ట్ వచ్చేసి ఇది ఏంటంటే నవరత్న్స్లోనే స్టడ్స్ అనమాట, లైక్ మోజోనైట్ సీజర్స్ వచ్చేసి ఇది 10.1 గ్రామ్లో ఉందండి. ఇది కూడా అంతే, సీజర్స్ మోజోనైట్స్ అంటారు కదా విక్టోరియన్ ఫినిషింగ్ లాగా అట్లా వచ్చేస్తుంది అనమాట. ఇది 10 గ్రామ్స్లో ఉందండి, 10.4 గ్రామ్స్. ఇది వచ్చేసి కొంచెం కుందన్ స్టైల్ లాగా ఇచ్చారు, బట్ కుందన్ కాదు. ఇది వచ్చేసి 5.7 గ్రామ్స్లో అట్లా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి వైట్ కుందన్లో ఉన్నాయండి, 6.8 గ్రామ్స్ అనమాట. ఇది చూడండి, ఇది డైమండ్ ఫినిషింగ్ ఉంటుంది కదా అట్లా ఇచ్చేసారు, సీజర్స్ 6.7 గ్రామ్స్లో ఉన్నాయి. ఇవి వచ్చేసరికి ఏంటంటే కుందన్వి, మనకి ఏదైతే బర్డ్ ఉంటుందో అట్లా వచ్చి చుట్టూ మళ్ళీ ఈ విధంగా పర్ల్స్ అనమాట. ఇది నెట్ వెయిట్ వచ్చేసరికి 8.6 గ్రామ్స్ అట్లా వచ్చేస్తుంది. ఇది చూడండి మనకి చక్రం డీటెయిలింగ్ అంటారు కదా అట్లా వచ్చేసింది, ఇది అరౌండ్ మనకి 8.3 గ్రామ్స్. అండ్ ఇది కూడా అంతే విక్టోరియన్ ఫినిషింగ్ లాగా వచ్చేసాయి, ఇది 10 గ్రామ్స్ అట్లా ఉంది, 10.3 గ్రామ్స్. ఇవి చూడండి మిడిల్లో అమ్మవారు మనకి ఏదైతే క్యాడ్ వర్క్ ఉంటుందో అది వచ్చేసి చుట్టూ సీజెట్స్ అనమాట, లైక్ ఎలా అంటే మనకి డైమండ్లో వస్తుంది కదా అట్లా ఇచ్చేసారని, చాలా బాగుందండి, రోజ్ గోల్డ్ ఫినిషింగ్లో. ఇది 5.2 గ్రామ్స్లో ఉన్నాయండి ఈ స్టడ్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మ్యాంగో డీటెయిలింగ్లో ఉన్న అమ్మవారి స్టడ్స్ అనమాట. మనం ఇంతకుముందు దీంట్లో కాసు చూసాము, ఇదంటే మ్యాంగో డీటెయిలింగ్. ఇవైతే 7.5 గ్రామ్స్లో ఉన్నాయండి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒక చిన్న షాండియర్స్ అనమాట, చూడండి ఎంత బాగున్నాయో, మిడిల్లో రష్యన్ ఎమరాల్డ్ రావడం వల్ల ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. చుట్టూ మళ్ళీ నక్షి కార్వింగ్ అనమాట, గ్లాస్ కటింగ్ నక్షి కార్వింగ్ ఎట్లా ఉంటుందో సేమ్ అట్లా ఇచ్చేసారు. ఇవి 18.2 గ్రామ్స్లో ఉన్నాయండి, 916 హాల్మార్క్లో. సో ఇదండి ఇవాల్టి ఇయర్ రింగ్స్ కలెక్షన్ ఫ్రమ్ స్వర్ణకంచి. కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది, బడ్జెట్లో కూడా ఉంది. ఆల్మోస్ట్ 5 గ్రామ్స్ 4 గ్రామ్స్ నుంచి స్టార్ట్ అయింది కలెక్షన్ అయితే. సో వచ్చి చూసుకుంటే ఇంకెక్కువ కలెక్షన్ ఉండొచ్చు. నేను చాలా లిమిటెడ్ కలెక్షన్ చూపించాను అనమాట. సో స్టోర్ విజిట్ అయిపోయింది. స్టోర్ విజిట్ అవ్వలేని వాళ్ళు వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉందండి, మీరు వీడియో కాల్లో కూడా ఈ కలెక్షన్ అంతా చూసుకోవచ్చు. సో నోటిఫికేషన్ అడుగుతున్నారు, నోటిఫికేషన్ రావట్లేదని కామెంట్ చేస్తున్నారు. ఒక్కసారి సబ్స్క్రైబ్ అది ఉంటుంది కదండి, అది ఒక్కసారి చెక్ చేసుకోండి. ఒకవేళ అది వెళ్ళిపోయింది అనుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంట కొట్టి ఆల్లో పెట్టుకున్నారంటే నేను నెక్స్ట్ వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో మీరు వీడియోని అయితే చూసేయచ్చు. ఓకే, ఇవన్నీ కూడా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్లో ఉన్నాయి. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సౌమ్య రెడ్డి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ శ్రీ స్వర్ణకంచి, కొత్తపేట.